నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మందకృష్ణ గారు వాల్ పేపర్ రిలీజ్ చేసినారు. లక్ష డప్పులు వేలు గుంతల కార్యక్రమంలో అందులో భాగంగా మనతోటి రాష్ట్ర అధ్యక్షులు ఎంఆర్పిఎస్ గోవింద్ నరేష్ గారు ఉన్నారు. అతను అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా మన ప్రజల్లోకి తీసుకెళ్లారు? ఇప్పుడు ఈ లక్ష డప్పుల కార్యక్రమం సక్సెస్ అవడానికి ఏ విధంగా మీ ప్రణాళిక ముందుకు వెళ్ళింది? ఫిబ్రవరి 7వ తారీఖున వేల గొంతులు లక్ష డప్పులనే ఒక గొప్ప సాంస్కృతిక ప్రదర్శన హైదరాబాద్లో మేము చేయబోతున్నాం. తెలంగాణ భూమి మీద ఇప్పటి వరకు జరగనంత గొప్ప సాంస్కృతిక ప్రదర్శన చేయబోతున్నాం. ప్రపంచ చరిత్రలో ఇప్పటి వరకు జరగనంత గొప్ప సాంస్కృతిక ప్రదర్శన, లక్షలాది మందితో డప్పు కొడుతూ జరిగే ప్రదర్శన రేపు హైదరాబాద్ నగరంలో జరగబోతున్నది. దీనికోసం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా మాదిగ ప్రజలందరూ డప్పులు కొనుక్కునే ప్రక్రియను మొదలుపెట్టిన డప్పులు కొనుక్కున్నారు. కొంతమంది శ్రేయోభిలాషులు, మాదిగ జాతిని అభిమానించే వాళ్ళు, మాదిగ ఉద్యమం గెలవాలని ఆకాంక్షించే వాళ్ళు, సమాజంలో శ్రేయోభిలాషులుగా చాలామంది డప్పులు కూడా మాదిగ జాతి కొనిచిన సందర్భం కూడా ఉన్నది. అలాగే అన్ని గ్రామాల్లో మాదిగలు స్వచ్ఛందంగా ప్రతి ఇంటి నుండి డబ్బులు పోగు చేసుకొని స్వచ్ఛందంగా వాహనాలు ఏర్పాటు చేసుకొని రేపు లక్షలాది మంది ప్రజలు తెలంగాణ నలుమూలల నుండి ఇవాళ ఈ వేల గొంతులు లక్ష డప్పులు అనే కార్యక్రమానికి రాబోతున్నారు. ఇది మా జాతీయ ఆకాంక్షలను వ్యక్తపరచడం కోసం, మా జాతీయ ఆకాంక్షను డప్పు ద్వారా వ్యక్తపరచడం కోసం, మా జాతి ఆవేదనను డప్పు ద్వారా వ్యక్తపరచడం కోసం చేపట్టినటువంటి ఈ కార్యక్రమం. దీన్ని శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని కోణాల్లో మా ఆకాంక్షను ప్రభుత్వం దృష్టికి, పాలకుల దృష్టికి, అలాగే ప్రపంచ దృష్టికి తీసుకురావడం కోసం చేపడుతున్న కార్యక్రమం. ఈ కార్యక్రమానికి అన్ని వర్గాలు ఇప్పటికే సంఘీభావం ప్రకటించడం జరిగింది. వాళ్ళందరికీ మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మాదిగలు డప్పులు కొడుతూ రావడంతో పాటు మిగతా సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప కార్యక్రమంగా నిలవబోతున్నది. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. అన్న, ఇప్పుడు అన్ని సంఘాల వారు మన వర్గీకరణకి మద్దతు ఇస్తారు. ఈ లేట్ కావడానికి కారణం ఏమైంది ఉంటుంది? అంత బలమైన అవతల ఉన్నారు కాబట్టి ఆపుతున్నారు అంటారు. కానీ అంత బలమైన వాళ్ళు ఓటు బ్యాంకులో అది కూడా ఎక్కువ ఉంటారు కదా. మరి ఈ విధంగా మరి మన గురించి ఆలోచించకపోవడానికి కారణం ఏదైనా ఉంటుంది? వాస్తవంగా వర్గీకరణ ఇవాళ జాప్యం జరగడానికి ప్రధాన కారణం ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది మాల స్వార్థపరులు కల్పిస్తున్న అడ్డంకుల వల్లనే వర్గీకరణ జాప్యం జరుగుతున్నది. వాళ్ళ అడ్డంకులు కల్పించడం చెప్పడానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కానీ, వాళ్ళు పెడుతున్న సభలు కానీ, వాళ్ళు పరేడ్ గ్రౌండ్లో చేసినటువంటి సభ కానీ, ఇవన్నీ సాక్ష్యంగా ఉన్నాయి. వాళ్ళు ప్రభుత్వాన్ని ముందు తీసుకెళ్లకుండా, రేవంత్ రెడ్డి గారు ముందుకు వెళ్లకుండా వాళ్ళ అడుగడుగున అడ్డంకులు కల్పిస్తూ ఇవాళ వర్గీకరణ జరగకుండా వాళ్ళు కుట్రలు కుతంత్రాలు చేయడం జరిగింది. ఆ కుట్రలు కుతంత్రాలు ఛేదించే ప్రయత్నంలో భాగంగా, ఆ కుట్రలు కుతంత్రాలు చెక్బెట్టే ప్రయత్నంలో భాగంగా ఒకవైపు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం, మరోవైపు ఈ కుట్రలను ఛేదించడం, ఈ రెండు లక్ష్యాలు పెట్టుకొని వేల గొంతు లక్ష డప్పుల కార్యక్రమాన్ని మనం శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయకపోతే అత్యధిక జనాభా కలిగినటువంటి మాదిగ సమూహాన్ని, అత్యధిక ఓటర్ల మాదిగ సమాజాన్ని కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకోక తప్పదు. దానివల్ల నష్టం కాంగ్రెస్ పార్టీకే తప్ప మరెవరికే కాదు. అది కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ యొక్క అధ్యక్షుడు, అలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇప్పటికైనా వాళ్ళ వైఖరి మార్చుకొని వర్గీకరణను వేగంగా పూర్తి చేయడానికి వాళ్ళు ముందుకు వస్తే ఇవాళ సమాజం మొత్తం హర్షిస్తుందనే విషయం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలని మేము కోరుతున్నాం. ఒక విషయం, ఇప్పుడు మాల సోదరులు అంటున్నారు, డబ్బులు కొడితే ఉద్యోగాలు వస్తాయా, చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, పుస్తకాలు పట్టుకునే బదులు డబ్బులు కొడుతురు, ఈ విధంగా ఎట్లా ఉద్యోగాలు వస్తాయి? అందువల్లనే వెనుకబడి ఇప్పటికీ ఆ విధంగానే ప్రవర్తిస్తారు తప్ప ఆ చదువు మీద దృష్టి పెట్టకనే వెనుకబడుతున్నారు. అందువల్లనే వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు, మేము గుంజుకుంటున్నామని అంటారు. దానికి వాళ్ళు బాగా మేధావులు చదువుకున్న వాళ్ళు, వాళ్ళు ఇమ్మీడియట్గా బ్రాహ్మణ్స్తోని, రెడ్డిస్తోని, కమ్మాస్తోని, వైశ్యాస్తోని పోటీ పడాలని మేము కోరుతున్నాం. మాదిగలతో మేము పోటీ కాదు. మాకు ఉచిత సలహాలు ఇవ్వడం బంద్ చేసి మీరు తక్షణమే వర్గీకరణకు ఇటుంటారా అటుంటారా తెలుసుకోవాలి. సమాజంలో దోషులుగా ఉంటారా, స్వార్థపరులుగా ఉంటారా, ప్రజాస్వామికవాదులు ఉంటారా తెలుసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు బాగా చదువుకున్న వాళ్ళు కదా, మీకు తెలివి బాగున్నది కదా, పోయి ఓసీలలో కలవండి, ఓసీ జాబితాలో చేరండి, ఓసీలతో పోటీ పడండి. మీరు బాగా మేధా ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, అపార జ్ఞానం ఉన్న వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళండి. డాక్టర్ అంబేద్కర్ గారు ఈ రిజర్వేషన్లు ఏ ఉద్దేశంతో ఇచ్చిందనే కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు మాట్లాడడం అనేది అవివేకమైన చర్య. ఈ అవివేకమైన చర్యలకు ఆరాధ్యుడైనటువంటి వివేక్ గారు మీ జ్ఞానాన్ని కొంత వివేకం నేర్పాలని మేము కోరుతున్నాం. అంటే ఇప్పుడు లక్ష గొంతుల వేల సభ అనేది మాల వాళ్ళు మొన్న పెట్టారు, సింహగర్జన సభ. ఆ సభ పెట్టినందుకే ఈ సభ పెడుతురని అంటారు. దాని గురించి ఏమంటారు? వాళ్ళు మాకు పోటీ కాదు, వాళ్ళని చూసి మేము సభ పెడతలేము. వాళ్ళు మాల సభలను ఏనాడు మేము పరిగణలోకి తీసుకోలేము. వాళ్ళు మాకు పోటీ కాదు, వాళ్ళ పోటీగా సభ పెడతలేము. ఈ సభ మా జాతీయ ఆకాంక్ష చాటి చెప్పడం కోసం, వర్గీకరణను అమల్లో తీసుకొచ్చుకోవడం కోసం, అందుకోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చడం కోసమే పెడుతున్నటువంటి సభ తప్ప మాలల పోటీగా పెడుతున్న సభ కాదు. మాలల సభను పరిగణలో తీసుకొని పెడుతున్నటువంటి సభ కాదు. ఈ 30 ఏళ్ల కాలం ఏనాడు వాళ్ళ సభలు మందకృష్ణ సీరియస్గా పరిగణలో తీసుకోలేదు. ఎప్పుడైనా సరే మా దృష్టి వర్గీకరణ సాధించే లక్ష్యం మీదనే ఉన్నారు తప్ప మిగతా ఏ లక్ష్యం మీద లేదు. ఇప్పుడు వర్గీకరణ లక్ష్యాన్ని సాధించే క్రమంలో మా ఏకాగ్రత మొత్తం దీన్ని ఛేదించే క్రమంలో ముందుకెళ్తున్నాం. వర్గీకరణ సాధన తప్ప మాకు ఇంకో కర్తవ్యం లేదు. ఇప్పుడు వాళ్ళ సభల
తొడలు కొట్టి మీసాలు తిప్పి అడ్డం వర్గీకరణని ఆపుకుంటున్నాం, 30 సంవత్సరాల నుంచి ఆపుతున్నాం, ఇక కూడా ఆపుకుంటున్నాం అనే మాట మాట్లాడుతారు. దాన్ని మీరు రేపు ఈ సభలో మీరు అలాంటి వాక్యాలు ఏమైనా చేసే ఉద్దేశం ఉందా? మందకృష్ణ మాదిగ గారు చాలా క్రమశిక్షణను మాదిగ జాతి నేర్పిండు. ఉన్నత విలువలు, నైతిక విలువలు, ప్రజాస్వామిక విలువలు, ప్రజాస్వామికమైన ప్రవర్తనను మానసికంగా, శారీరకంగా అన్ని విధాలు నేర్పిండు. ఈ 30 ఏళ్ల కాలంలో ఏనాడు ఏ ఎంఆర్పిఎస్ నాయకుడు కానీ మాదిగ సమాజం కానీ ఏనాడు ఒక్క బూతు పదం మాట్లాడలేదు, ఏనాడు ఒక చెడ్డ మాట మా నోటి నుండి రాలేదు. ఆ విధంగా ఒక గొప్ప ప్రజాస్వామిక సంస్కృతిని మాదిగ జాతిలో పెంపొందించిన నాయకుడు మందకృష్ణ మాదిగ గారు. అందువల్ల మేము తొడగొట్టడం, మీసాలు తిప్పడం అంటే అనాగరికమైన చర్యలకు మేము పోము. మా ఆకాంక్ష డప్పు కొట్టడం ద్వారా వ్యక్తపరచాలనుకున్నాం. డప్పు మా సాంస్కృతిక వాయిద్యం. దాని ద్వారా ప్రభుత్వానికి, ప్రపంచానికి మా జాతి గుండెల్లో ఎంత బలమైన ఆకాంక్ష, సంకల్పం ఈ వర్గీకరణ పట్ల ఉన్నదో దాన్ని వ్యక్తపరచాలనుకున్నాం తప్ప అనాగరికమైన చర్యలను, వ్యక్తి చర్యలను మేమేనాడు చేయలేదు, ఏ కార్యక్రమంలో చేయబోము. ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ప్రకటించిండు ఎమ్మటే చేస్తామని కూడా. ఇప్పటివరకు కాలయాపన కావడానికి కారణం ఏముంటుంది? అందులో భాగంగానే ఇప్పుడు ఈ సభలు పెడుతున్నారంట, అది ఏమన్నా దానికి ఏమంటారు? వర్గీకరణ ఆలస్యం జరిగిందనేది నిజము. దాని కారకులు మాల స్వార్థపరులు, కాంగ్రెస్ పార్టీలో పెత్తనం చెలాయిస్తున్నటువంటి రాజకీయ నాయకులు, వాళ్ళ వల్లనే వర్గీకరణ ఆలస్యం జరిగింది. అయినా సరే వర్గీకరణ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే పాలసీ పరంగా, విధానపరంగా కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ సపోర్ట్ చేసింది. సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, లేదా మల్లికార్జున ఖర్గే కావచ్చు, వీళ్ళంతా వర్గీకరణకు అనుకూలంగా ఉన్న వాళ్ళు. ముఖ్యమంత్రి కూడా వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేసింది, ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా ప్రకటన చేసింది. కాబట్టి ఇక ఎన్నో రోజులు దీన్ని ఆపే ప్రయత్నం మాత్రం వాళ్ళు చేయలేరు, వాళ్ళ కాదు, వర్గీకరణ జరుగుతుందని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కానీ వర్గీకరణ అనేది ఈ ఉద్యోగాల భర్తీ కంటే ముందే అమల్లో తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఇప్పుడు వర్గీకరణ జరగకుంటే నెక్స్ట్ కార్యక్రమం ఏమి ఉంటుంది? ఇది నెక్స్ట్ కార్యక్రమం ఏం చేయాలనే విషయం ఫిబ్రవరి 7 తర్వాత మా అధినేత మందకృష్ణ మాదిగ గారు నిర్ణయిస్తారు.